మీరు కండలు పెంచుకోవాలని జిమ్లో చెమటోడుస్తూ ప్రోటీన్ షేక్లు, ఇతర సప్లిమెంట్లు తాగుతున్నారా? నిజంగానే అవి మీ శరీరానికి మేలు చేస్తున్నాయనుకుంటున్నారా? ఆ మెరిసే ప్యాకెట్ల వెనుక, ఆ రుచికరమైన షేక్ల వెనుక దాగి ఉన్న చీకటి రహస్యాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మనం కండలు పెంచుకోవడానికి వాడే కొన్ని సప్లిమెంట్లలో మనకు తెలియకుండానే మన ఆరోగ్యానికి హాని చేసే కొన్ని రసాయనాలు ఎలా దాగి ఉన్నాయో తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు. ఈ రోజుల్లో చాలామంది యువత వేగంగా ఫలితాలు కావాలని మార్కెట్లో దొరికే రకరకాల సప్లిమెంట్లపై ఆధారపడుతున్నారు. ఆ సప్లిమెంట్లు తమకు శక్తిని ఇస్తాయని, కండలను త్వరగా పెంచుతాయని నమ్ముతారు. కానీ అనేక సందర్భాలలో ఈ ఉత్పత్తులు లేబుల్లో చెప్పిన దానికంటే చాలా ఎక్కువ విషయాన్ని దాచిపెడతాయి. కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తిని మరింత శక్తివంతంగా చూపించడానికి లేదా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందడానికి కొన్ని ప్రమాదకరమైన రసాయనాలను రహస్యంగా కలుపుతున్నాయి. ఉదాహరణకు, మీరు తీసుకునే నాచురల్ అని ప్రచారం చేసే కండల సప్లిమెంట్లలో కొన్నిసార్లు సింథటిక్ స్టెరాయిడ్లు లేదా వాటిని పోలిన రసాయనాలు ఉండవచ్చు. ఇవి మీకు అప్పటికప్పుడు మంచి ఫలితాలు ఇచ్చినట్లు అనిపించినా, దీర్ఘకాలంలో హార్మోన్ల అసమతుల్యతకు, కాలేయ సమస్యలకు, తీవ్రమైన మూడ్ స్వింగ్లకు దారితీయవచ్చు. మీ శరీరంలోని సహజ హార్మోన్ వ్యవస్థను ఇవి పూర్తిగా దెబ్బతీస్తాయి. ఒక వ్యక్తికి అద్భుతమైన ఫలితాలు వచ్చి కొద్ది రోజులకే అలసట, నీరసం, చర్మంపై మార్పులు కనిపించడం ఈ రసాయనాల ప్రభావమే కావచ్చు. అంతేకాదు, కొన్ని ప్రీవర్కౌట్ డ్రింక్స్లో లేదా ఫ్యాట్ బర్నర్లలో అధిక మోతాదులో లేదా నిషేధిత ఉత్ప్రేరకాలు, స్టిమ్యులెంట్స్ కలపడం జరుగుతుంది. ఇవి మీ గుండె పనితీరును అస్తవ్యస్తం చేస్తాయి, అధిక రక్తపోటుకు దారితీస్తాయి, తీవ్రమైన ఆందోళనను, నిద్రలేమిని కలిగిస్తాయి. జిమ్లో మీరు మరింత బలంగా ఉన్నారనిపించినా, మీ గుండె లోపల జరిగే ప్రకంపనలు తెలియక మీ ఆరోగ్యాన్ని మీరే ప్రమాదంలో పడేసుకుంటారు. ఛాతీ నొప్పి, గుండె దడ వంటి లక్షణాలు కనిపించినప్పుడు ఆలోచిస్తే చాలా ఆలస్యం అవుతుంది. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే, కొన్ని సప్లిమెంట్లలో భారీ లోహాలు, హెవీ మెటల్స్ వంటి కలుషితాలు కూడా ఉండవచ్చు. తయారీ నాణ్యత సరిగా లేకపోవడం, ముడి సరుకుల కాలుష్యం కారణంగా సీసం, ఆర్సెనిక్ వంటి విషపూరిత పదార్థాలు మీ సప్లిమెంట్లోకి చేరవచ్చు. వీటిని దీర్ఘకాలం తీసుకోవడం వల్ల మూత్రపిండాలు, మెదడు పనితీరు దెబ్బతిని తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. మీ కండలు పెంచే షేక్లో మట్టిలోంచి వచ్చే విష పదార్థాలు కూడా ఉండొచ్చు. అంతేకాదు, సప్లిమెంట్ పరిశ్రమకు, ఔషధాల పరిశ్రమకు ఉన్నంత కఠినమైన నియంత్రణలు లేకపోవడం వల్ల కొన్ని కంపెనీలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని చెప్పిన దానికంటే ఎక్కువ లేదా వేరే పదార్థాలను కలపడం సాధారణమైపోయింది. చాలా సప్లిమెంట్లపై ప్రొప్రైటరీ బ్లెండ్ అని రాసి ఉంటుంది. దీని అర్థం ఏమిటంటే, ఆ మిశ్రమంలో ఏ పదార్థాలు ఎంత మోతాదులో ఉన్నాయో కంపెనీ స్పష్టంగా చెప్పదు. ఇది వినియోగదారులను తప్పుదారి పట్టించడానికి లేదా నిషేధిత పదార్థాలను దాచడానికి ఒక మార్గంగా మారుతోంది. ఈ విధంగా మీరు ఏం తీసుకుంటున్నారో మీకు తెలియకుండానే మీ శరీరంపై ప్రయోగాలు చేసుకుంటున్నట్లే. మరి దీనికి పరిష్కారం ఏమిటి? సప్లిమెంట్లు పూర్తిగా మానేయాలా? అవసరమైనప్పుడు సరైన సప్లిమెంట్లను అర్హత కలిగిన నిపుణుల సలహా మేరకు తీసుకోవడం మంచిది. కానీ కండలు పెంచుకోవడానికి వేగవంతమైన మార్గాలను వెతుకుతూ ఈ ప్రమాదకరమైన సప్లిమెంట్ల ఉచ్చులో పడకుండా ఉండటమే నిజమైన తెలివైన పని. మన శరీరానికి అవసరమైన పోషకాలను, ప్రోటీన్లను సహజమైన ఆహారం నుంచే పొందాలి. సరైన సమయానికి పౌష్టికాహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరిపడా నిద్రపోవడం ఇవే నిజమైన కండల నిర్మాణానికి పునాదులు. వేగంగా ఫలితాలు ఇచ్చే మాయలో పడి దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకోవడం కంటే సహజ పద్ధతుల్లో నెమ్మదిగా, స్థిరంగా కండలను పెంచుకోవడమే శ్రేయస్కరం. గుర్తుంచుకోండి, మెరిసే ప్యాకెట్ల వెనుక దాగి ఉన్న రసాయనాల కంటే మీ వంటగదిలోని పౌష్టిక ఆహారమే మీ కండలకు అసలైన శక్తినిస్తుంది, మీ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది.
ఈ సప్లిమెంట్లపై ఆధారపడకుండా సరైన ఆహారం, వ్యాయామంపై దృష్టి సారించడం మన కండల ఆరోగ్యానికి, మొత్తం శారీరక సౌష్ఠవానికి అసలైన రహస్యం. ఇంకా ఇలాంటి ఆహార నిజాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.